వైటల్ కాంప్లెక్స్ గురించి మనం తెలుసుకుంటాము. వైటల్ కాంప్లెక్స్ ఇందాక సీబక్తాన్కి సికి సంబంధం లేదు అని చెప్పినట్టు, కానీ వైటల్ కాంప్లెక్స్ మాత్రం నేమ్ చూడండి. వైటల్ అంటే ఇంపార్టెంట్, కాంప్లెక్స్ అంటే ఇంగ్రీడియంట్స్. అంటే ఇంగ్రీడియంట్స్ కాంప్లెక్స్ అవ్వడం అన్నమాట. ముఖ్యమైనటువంటి మనకి బాగా ఉపయోగపడే ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ అన్నిటిని కలిపి ఒక సప్లిమెంట్ గా చేస్తే అది వైటల్ కాంప్లెక్స్ అన్నమాట. అందుకే పేరుని వైటల్ కాంప్లెక్స్ అని పెట్టారు. ఏమేమి ఉంటాయి అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆమ్లా, అందరికీ తెలిసిన ఉసిరికాయ అన్నమాట, పెద్ద ఉసిరికాయ. రెండోది వచ్చేసి ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్. మూడోది వచ్చేసి చాయ్ అంటే టీ ఆకులు. నాలుగు వచ్చేసి క్యారెట్. ఐదు వచ్చేసి ఎషడ్ భస్మ లేదంటే దుస్పుటి అన్నమాట. ఇది ఒక జింక్ మినరల్ నుంచి తీసుకునే భస్మం. ఆరోది వచ్చేసి టాగెట్స్ ఎరెక్టా, పేరు కష్టంగా ఉంది పలకడానికి, కానీ ఇది ఏంటంటే బంతి పువ్వు, మ్యారీగోల్డ్ అన్నమాట. ఈ 6 ఇంగ్రీడియంట్స్ ని దీంట్లో ఉండే కాంపోనెంట్స్ అన్నిటిని కలిపి ఒక సప్లిమెంట్ గా చేశారు. దాని ద్వారా మనకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రావడానికి కానివ్వండి, మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటికి రానివ్వడం కానివ్వండి, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి సెల్ రీజనరేషన్ కానివ్వండి, చాలా బాగా వైటల్ కాంప్లెక్స్ అనేది యూజ్ అవుతుంది. మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా యూజ్ అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఆమ్లా అన్నమాట. దీన్ని మనం సాధారణ భాషలో ఉసిరికాయ అని పిలుస్తాము. దీన్ని ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. దీంట్లో ఎక్కువగా ఏముంటాయంటే కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్. కానీ మనం నేచురల్ గా ఉసిరికాయ తినడానికి చాలా కష్టపడతాము, ఎందుకంటే టేస్ట్ అది మనకి తగిన విధంగా టేస్ట్ ఉండదు అనమాట. అందుకని అది తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము. కానీ అందులో ఎన్ని రకాలైనటువంటి మనం ఒక్కొక్క సప్లిమెంట్ వాడుకోవడం, బయట మెడిసిన్స్ లో ఒక్కొక్క సప్లిమెంట్ కి ఎన్ని కాల్షియం కి సపరేట్ క్యాప్సిల్స్ ఉన్నాయి, ఐరన్ కి సపరేట్ క్యాప్సిల్స్ ఉన్నాయి, ఫాస్ఫరస్ కి, కెరటిన్, బి కాంప్లెక్స్ కి సపరేట్ క్యాప్సిల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఎందులో దొరుకుతాయి? ఒక పండ్లో ఎందులో దొరుకుతాయి అంటే మనకి ఆమ్లాలో దొరుకుతాయి అన్నమాట. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్. అలాగే ఖనిజాలు, విటమిన్స్ కూడా ఇందులో దొరుకుతాయి అనమాట. అంత శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆమ్లా అనేది. తర్వాత వచ్చేసి ద్రాక్ష. ఈ ద్రాక్షలో ఏంటి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది రాకుండా ఉంటది, ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. దాని ద్వారా మన చర్మాన్ని రక్షించుకోవచ్చు, ప్లస్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. తర్వాత చాయ్ అన్నమాట. చాయ్ అంటే టీ ఆకు నుంచి తీసుకునింది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా ఏంటి అంటే మనము ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తీసుకోవచ్చు. తర్వాత మనం రోజువారీ దాంట్లో మనం యాక్టివ్ గా ఉండడానికి ఈ చాయ్ పత్తా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత క్యారెట్ లో మనకు తెలిసినటువంటి విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటది, కెరటనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఉండడం ద్వారా మనకి ఐ హెల్త్ అనేది బాగా మెయింటైన్ చేస్తుంది. మన ఐ సపోర్ట్ తో పాటు వైటల్ కాంప్లెక్స్ అనేది యాడ్ చేసుకున్నా మీకు ఐకి అనేది విజన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది, బ్లడ్ సప్లై కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సిబక్తాన్ కానివ్వండి, వైటల్ కాంప్లెక్స్ కానివ్వండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దుష్పతి అన్నమాట. ఈ దుష్పతి ఏం చేస్తుంది అంటే ఇది ఒక జింక్ మినరల్ నుంచి, ఒక ఖనిజం నుంచి వచ్చిన భస్మం లాంటిది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి రోగనిరోధక వ్యవస్థకి బాగా మద్దతు ఇస్తుంది అనమాట. అలాగే సంతానం ఉత్పత్తి చేయడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దృష్టి అంటే ఐ విజన్ కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. తర్వాత ఇంకొకటి మనకి మ్యారీగోల్డ్. ఈ మ్యారీగోల్డ్ ద్వారా చాలా రకాలైనటువంటి సప్లిమెంట్స్ తయారు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే కనీసం పొలంలో చూడండి, ఎక్కడైనా బంతిపూల చెట్లు కనుక కనిపించాయి అంటే మన కళ్ళు వెంటనే దాన్ని ట్రేస్ అవుట్ చేస్తాయి, ప్లెజెంట్ గా అనిపిస్తుంది మన కళ్ళకి. అలాగే మనం లోపలికి సప్లిమెంట్ గా తీసుకోవడం వల్ల కూడా మనకి
ఐకి చాలా బాగా సపోర్ట్ చేస్తది, విజన్ కి సపోర్ట్ చేస్తది, యాంటీ ఆక్సిడెంట్స్ ని బాగా ప్రొడ్యూస్ చేస్తది. మీకు ఏదైనా కళ్ళు మంటలు, చురుకులు, కళ్ళ నుంచి నీళ్లు కారడం ఇట్లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా దాని నుంచి మనకి మ్యారీగోల్డ్ అనేది బాగా సపోర్ట్ చేసి రిలీఫ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. తర్వాత ఇవి ఓన్లీ మనం ఏం చెప్పుకున్నాము, జస్ట్ ఇంగ్రీడియంట్స్ 6 ఉన్నాయి. ఈ 6 గురించి చెప్పుకున్నాం. ఈ 6 ఇంగ్రీడియంట్స్ కాంప్లెక్స్ అవ్వడం వల్ల, అంటే ఒకదానిలో మనకి చేర్చడం వల్ల కంపెనీ మనకి ఏమేమి అందుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఏమేమి అందుతాయి అంటే ఫస్ట్ వచ్చేసి విటమిన్ ఏ. విటమిన్ ఏ వల్ల మనకి ఆరోగ్యకరమైనటువంటి విజన్ మనకి దొరుకుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా విటమిన్ ఏ బాగా సపోర్ట్ చేస్తుంది. రెండోది వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి అనేది బాగా శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. కొల్లాజన్ ఉత్పత్తిలో విటమిన్ సి అనేది బెస్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి విటమిన్ ఇ. విటమిన్ ఇ అందరికీ తెలుసు, చర్మ ఆరోగ్యానికి బాగా సపోర్ట్ చేస్తుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. హార్ట్ కి కూడా విటమిన్ ఇ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది, హార్ట్ హెల్త్ కి. తర్వాత విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నాయి. విటమిన్ బి కాంప్లెక్స్ ఏమేమి ఉన్నాయంటే విటమిన్ B1, B2, B3, B6, B9, B12. వీటి వల్ల మనకి నాడీ వ్యవస్థకు కానివ్వండి, కళ్ళకి కానివ్వండి, కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, మన మెదడు పనితీరుని పెంచడంలో కానివ్వండి, రోగనిరోధక శక్తి అనేది పెరగడంలో కానివ్వండి, ఎర్ర రక్త కణాలు మనం B12 స్ప్రే కానివ్వండి, B9 కానివ్వండి, ఇవి ఏం చేస్తాయంటే మన ఎర్ర రక్త కణాలు అంటే కొన్ని రోజుల తర్వాత డిస్ట్రాయ్ అయిపోయి కొత్త ఎర్ర రక్త కణాలు అనేవి ఆర్బీసీ అనేవి ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఆ ప్రొడ్యూస్ అయ్యే క్రమంలో అవి హెల్దీగా ప్రొడ్యూస్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల మంచి హెచ్బి అనేది మెయింటైన్ అవుతుంది. హెల్దీ ఆర్బీసీ వల్ల మంచి ఏమంటారు ఆక్సిజన్ సప్లై అన్నిటికీ సమృద్ధిగా అందుతుంది. శక్తి సమృద్ధిగా ప్రతి సెల్ కి అందుతుంది. దాని ద్వారా మనకి బ్లడ్ సప్లై ఇష్యూస్ కూడా ఏం లేకుండా ఉంటాయి. దాని ద్వారా మంచి ఆరోగ్యం అనేది మనకి మెయింటైన్ అవుతుంది. అలాగే దీంట్లో మినరల్స్ వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, సెలీనియం, కాపర్ అండ్ మ్యాంగనీస్. చూడండి ఒక్క వైటల్ కాంప్లెక్స్ లో ఎన్ని మినరల్స్ అనేవి మనకి అందుతాయి అనేది. వీటి వల్ల ఏమవుతుందంటే కాల్షియం వల్ల బలమైన ఎముకలు కానివ్వండి, దంతాలు కానివ్వండి, మీకు కండరాలు మూవ్ చేయడానికి కానివ్వండి, నరాల్లో సిగ్నల్స్ అందడానికి కానివ్వండి, బీపీ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, వీటన్నిటిలో కాల్షియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాంటి కాల్షియం మనకు వైటల్ కాంప్లెక్స్ లో ఇంగ్రీడియంట్ గా ఉంటది అనమాట. తర్వాత వచ్చేసి మెగ్నీషియం. మెగ్నీషియం కూడా మన కండరాల పనితీరుకు కానివ్వండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థకు కానివ్వండి చాలా బాగా ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. తర్వాత జింక్. జింక్ వచ్చేసి రోగనిరోధక వ్యవస్థని బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది. అలాగే గాయాలు నయం అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఐరన్. ఐరన్ వచ్చేసి మీకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం అనేది ఇంప్రూవ్ అవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఆక్సిజన్ రవాణాకి, ఇందాక చెప్పాను కదా, మంచి ఆర్బీసీ కనుక ప్రొడ్యూస్ అవడం వల్ల హెచ్పి బాగా మెయింటైన్ అయ్యి అందులో ఆక్సిజన్ అనేది బాగా ప్రతి కణానికి, కణజాలానికి సప్లై అవుతుంది. దాని ద్వారా మీకు హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. తర్వాత వచ్చేసి సెలీనియం. ఇవేం చేస్తాయంటే యాంటీ ఆక్సిడెంట్ కణాలు దెబ్బతినకుండా చూస్తాయంట. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి సప్లిమెంట్స్ వేసుకుంటే, కానీ అవి ఫ్రీ రాడికల్స్ తో చేరి న్యూట్రలైజ్ అయ్యేటప్పుడు యాంటీ ఆక్సిడెంట్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా, ఫ్రీ రాడికల్స్ డామినేట్ చేయకుండా వైటల్ కాంప్లెక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రక్రియ ఉండడం వల్ల క్యాన్సర్ పేషెంట్స్ కి వైటల్ కాంప్లెక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే థైరాయిడ్ వాళ్ళకి కూడా వైటల్ కాంప్లెక్స్ బాగా యూజ్ అవుతుంది. తర్వాత కాపర్ అన్నమాట. కాపర్ ఏం చేస్తుంది అంటే రెడ్ ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మంచి సపోర్ట్ నిస్తుంది. B12, B9 తో పాటు కాపర్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. దానివల్ల హెల్దీ అయినటువంటి ఎర్ర రక్త కణాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత రోగనిరోధక శక్తి కూడా దీని ద్వారా పెరుగుతుంది, ప్లస్ సపోర్ట్ వస్తుంది. తర్వాత మ్యాంగనీస్. మ్యాంగనీస్ అనేవి మనకి కొల్లాజన్ నిర్మాణానికి,
మజిల్ కి మధ్యలో కానివ్వండి, ఎముకలకి మధ్యలో కానివ్వండి, కొల్లాజన్ సపోర్ట్ బాగా ఉండడానికి కానివ్వండి, ఎముకల ఆరోగ్యానికి కానివ్వండి, లేదు రక్తంలో చక్కెర శాతం బ్యాలెన్స్డ్ గా ఉండడానికి కానివ్వండి, మ్యాంగనీస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇవి కాకుండా ఇంకా కొన్ని న్యూట్రియంట్స్ అనేవి మనకి వైటల్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. అవేంటి అంటే లైకోపిన్, కోఎంజైమ్, లుటిన్. ఈ లైకోపిన్ వల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువగా టమాటాలో కనిపిస్తుంది అనమాట. లైకోపిన్ అనేది టమాటాలో ఉండే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. దాని వల్ల మనకి కణాలు అనేవి డ్యామేజ్ అవ్వకుండా చేస్తాయి. మనకి హెల్దీ జ్యూసులు ప్రిపేర్ చేసుకోవడంలో అందుకే ఆయుర్వేదిక్ వైద్యులు చెప్తారనమాట. చాలా మంది క్యారెట్, బీట్రూటే జ్యూసెస్ తాగుతూ ఉంటారు. దాంట్లో టమాటా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఆ హెల్త్ డ్రింక్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే మీకు సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత Q10 అండి. ఎంజైమ్ మీకు అందరికి బాగా తెలుసు. వెస్టేజ్ లో ఉండే వాళ్ళకి Q10 అనేది హార్ట్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. కణాల్లో ఉండే శక్తిని ఉత్పత్తి చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. మీకు ఎక్కడైతే మజిల్ అనేది స్ట్రెంగ్తన్ గా లేదో దాని ద్వారా మీకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో అక్కడ Q10 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. హార్ట్ కూడా ఒక కండరం కాబట్టి హార్ట్ ఫ్లెక్సిబిలిటీ కోసం కానివ్వండి, హార్ట్ బీట్ బాగా ఉండడానికి కానివ్వండి, వీటన్నిటికీ Q10 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ల్యూటిన్, ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి విజన్ కి బాగా యూజ్ అవుతుంది. కంటి ఆరోగ్యానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనం వయసు పైబడే కొద్దీ మనకి మచ్చలు రావడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. వయసు పైబడే కొద్దీ చాలా మందికి పిగ్మెంటేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి మన చర్మాన్ని కాపాడడానికి ఈ ల్యూటిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్ గా మనకి వైటల్ కాంప్లెక్స్ వల్ల యూజెస్ ఏంటి అని మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది ఆక్సీకరణ ఒత్తిడి నష్టం నుంచి రక్షిస్తుంది. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడుతుంది, ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేస్తుంది, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా మన శరీరానికి ఉపయోగపడేలాగా చేస్తుంది. తర్వాత మన శరీరం ఉండే కణజాలాలకి సరైన పోషణ అందేలాగా చేస్తుంది. తర్వాత సెల్ పునరుత్పత్తిని ప్రక్రియలను వేగవంతం చేస్తుంది. ఒక సెల్ అనేది డ్యామేజ్ అవుతున్నప్పుడు కొత్త సెల్ రీజనరేట్ అవ్వడానికి ఇప్పుడు చూడండి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో రేడియేషన్ థెరపీ ఇస్తారు. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ. ఈ రేడియేషన్ థెరపీలో ఏం జరుగుతుందంటే మనం ఒక ప్లేస్ లో రేడియేషన్ థెరపీ ఇస్తాం. కానీ ఆ ప్లేసే కాకుండా దాని చుట్టూ ఉండే కణజాలాలు కూడా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయ్యి మళ్ళీ తను తాను కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు వైటల్ కాంప్లెక్స్ తో సపోర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు ఆ కణాలు అనేవి మళ్ళీ రీజనరేట్ అవుతాయి, శక్తిని మళ్ళీ పుంజుకుంటాయి. ఆ పుంజుకోవడం ద్వారా అక్కడ ఉండే సెల్స్ కానివ్వండి, ఆ కండరాన్ని కానివ్వండి మళ్ళీ హెల్దీగా మారేలాగా వైటల్ కాంప్లెక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత దీంట్లో ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసేది ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అలాగే ఒత్తిడిని పోగొడతాయి. తర్వాత ఒత్తిడిని తట్టుకునే శక్తి కానీ, చైతన్యం కానీ మనకు అందిస్తాయి. మనకి రోజువారీ వచ్చే ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ సప్లై ఇష్యూస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, వీటన్నిటి నుంచి మన శరీరానికి ఫైట్ చేసే శక్తిని వైటల్ కాంప్లెక్స్ అనేది ఇస్తుందన్నమాట. ఈ వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి ఎంఆర్పి ₹895, మనకి డిపి ప్రైస్ వచ్చేసి ₹765, పివి వచ్చేసి 20.50 మనకి కంపెనీ అందిస్తుంది. ఇలా వైటల్ కాంప్లెక్స్ అనేది మనం ప్రతి సప్లిమెంట్ కూడా ఎవరికి ఇస్తామంటే 12 years అబవ్ వాళ్ళకి ఇస్తాము. అంతకంటే తక్కువ ఉండే వాళ్ళకి 12 to 14 years ఉండే వాళ్ళకి ఇస్తాము. దానికంటే తక్కువ ఉండే వాళ్ళకి స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మాత్రమే మనం అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే లీడర్స్, ఇంతటితో సెషన్ కంప్లీట్ అయింది. ఓవర్ టు యూ వెంకటేష్ సార్.